ఎవరు చెప్పలేరు కదా. కాబట్టి సీట్లు పెరిగేది ఏముండదు, ఆ 10 సీట్లే కాబట్టి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏముండదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తుంటే మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం మనం ఫండింగ్ ఇస్తే వాళ్ళు నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకోగలుగుతారు. కాబట్టి మనే మాట్లాడేవాళ్ళు మనకల్లే చూసేవాళ్ళు ప్రభుత్వాన్ని కొంచెం పోడించుకోవాలంటే వాళ్ళు పనిచేసి పెట్టాలి. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం పనిచేస్తే పెడుతుంది. పెట్టినందువల్ల వాడు ఏ నియోజకవర్గం అయితే ఉందో వాళ్ళ ప్రజల కోరికలు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కవిత సస్పెండ్ గురించి ఏం మాట్లాడతారు? మరి చేయాలి కంపల్సరీ. ఇప్పుడు ఒక పార్టీ ఒక అద్భుతంగా నిర్మాణం చేసుకున్నప్పుడు, ఒక పార్టీలో అద్భుత పరిపాలన 10 సంవత్సరాలు చేసుకున్నారు వాళ్ళు. తర్వాత తెలంగాణ రావడానికి అకుంఠిత దీక్ష చేసి కేసీఆర్ గారు తెలంగాణ కోసం మన నీళ్లు మన నిధులు మాకు కావాలి, మాకు గౌరవం లేదు కాబట్టి మా తెలంగాణ మాకు ఇవ్వండి అని అనిశ్చిత పోరాటం చేసి తెచ్చుకున్నారు. తెచ్చుకున్న పరంపరలో అదే పార్టీగా ఆవిర్భవించి అద్భుతమైన పరిపాలన 10 సంవత్సరాలు చేసుకున్నారు. అలాంటి పటిష్టమైన పార్టీలో కన్న కూతురైనా కన్న కొడుకైనా పార్టీకి ఇబ్బంది కలిగేటటువంటి ఏ కార్యక్రమాలు చేసినా పార్టీ సస్పెండ్ చేయడం అనేది ఒక విధి. దానిలో ఆ విధిలో భాగంగానే ఈవేళ కేసీఆర్ గారు ఆమెను సస్పెండ్ చేశారు. దానిలో పెద్ద ఇప్పుడు పార్టీకి నష్టం కలిగించేటటువంటి ఏ వ్యక్తినైనా పార్టీ మాత్రం బహిష్కరిస్తుంది. అందులో భాగంగానే బహిష్కరించింది. దానిలో తప్పేం లేదు. కావాలని చేయడానికి ప్రజలే అమాయకులు కాదమ్మా. ఇప్పుడు మేము మాట్లాడే వాళ్ళం కూడా అమాయకులు ఏం కాదు కదా. ఆమె ఏం వ్యాఖ్యలు చేసింది? హరీష్ రావు గారు మన సంతోష్రావు గారు పార్టీకి చెడ్డ పేరు తెచ్చి కొంతమంది కొంత అన్యాయం చేస్తున్నారు, కొంత అక్రమాలు చేస్తున్నారని చెప్పారు. అంతేనా? మా అన్న మా తండ్రి ఏ అక్రమాలు చేయలేదో వాళ్ళు మాత్రం నీతిమంతులు అని చెప్పారు. ఒక పార్టీలో 4 పిల్లర్లుగా ఉన్నటువంటి ఈ నలుగురిలో 2 మంచోళ్ళు కాదు, 2 మంచోళ్ళని చెప్తే ప్రజలను ఎర్రిపప్పులా ఏంటమ్మా? తెలియదు, తెలియలేదా వాళ్ళకి? అది పార్టీకి చెడ్డ పేరు వస్తుందని తెలియదా ఈమెకి? ఒక పార్టీ, ఒక పటిష్టమైన పార్టీ, 10 సంవత్సరాలు పరిపాలన చేసిన పార్టీలో ఇలాంటి వాళ్ళు ఉన్నారని నువ్వే చెప్తే పార్టీకే చెడ్డ పేరు. ఇప్పుడు వాళ్ళిద్దరికి చెడ్డ పేరు వచ్చి వీళ్ళిద్దరికి మంచి పేరు ఏం రాదు, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. అది గుర్తించిన కేసీఆర్ గారు ఈవేళ కవితమ్మ గారిని సస్పెండ్ చేశారు. తప్పేం, దానిలో తప్పేం లేదు. ఏమండి, లిక్కర్ స్కామ్లో ఆమె వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చింది. గౌరవప్రదంగా ఆమె ఉన్నత స్థానంలో ఉండి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కలిసికట్టుగా పోరాటం చేస్తుంటే ఓ ఇదిగా ఉండేది. లేదు ఇప్పుడు నువ్వే జైలుకి వెళ్ళి నువ్వే మంచి చేస్తున్నాను, నేను మంచిదాన్ని, నేను గొప్పదాన్ని అని నువ్వే చెప్పుకుంటుంటే మరి జైలుకి వెళ్ళకుండా ఉన్నటువంటి వాళ్ళు మరి గొప్పవాళ్ళని చెప్పుకుంటారు కదా. జైలుకి వెళ్ళి కొన్ని బెయిల్ మీద ఉన్నటువంటి నువ్వే పార్టీ మీద బురద చల్లితే ఫ్యూచర్లో నీ ఆ పార్టీ గతి ఏంటి? కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉండకూడదని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఆమెని సస్పెండ్ చేసింది. ఇప్పుడు రాజకీయాలలో ఎప్పుడు ఎవరు ఎలా జాయిన్ అవుతారో ఎవరికి చెప్పలేరమ్మా. బీజేపీలో జాయిన్ అవుతే ఏం పరుగు ఉంటుందమ్మా ఆమెకి? ఒక పార్టీ అధినేత బిడ్డ ఆమె. ఆ పరువుగా, ఆ గౌరవంగా ఆ పార్టీని కాపాడుకుంటూ ముందుకెళ్తే ఆ తర్వాత ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందో ప్రజలు నిర్ణయిస్తారు. అంతే తప్ప ఈవేళ నీ పార్టీ మీద బురద చల్లి నువ్వు పక్క పార్టీలోకి వెళ్తే నీకేం గౌరవం ఉంటుంది? బీజేపీలోకి వెళ్ళినా గౌరవం ఉండదు, ఇది కాంగ్రెస్లోకి వెళ్ళినా గౌరవం ఉండదు. కొత్త పార్టీ పెడితే ఎవరు దేకుతారమ్మా? ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద వాళ్ళకి ఏం లేదు. షర్మిల పర్వాలేదండి. ఆమె పార్టీ పెట్టుకుని కొన్నాళ్ళు ప్రయత్నం చేసి ఆ పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో ఈవేళ ఒక అధ్యక్షురాలుగా ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఆ స్థాయి ఈమెకు రాదు. ఓన్లీ తెలంగాణకే పరిమితం అవుతున్నాం. తెలంగాణలో తల్లి, తండ్రి, అన్న వీళ్ళంతా హెడ్లుగా ఉన్నారు. ఇప్పుడు ఒక పార్టీకి హై స్థాయిలో ఉన్నారు మేనమావులు అందరూ కలిపి. ఏం పార్టీ పెట్టినా అంత నిజంగా వాస్తవంగా మాట్లాడుకుంటే పోరాటాల్లో ఏమైనా చేసిందా కవిత? ఇప్పుడు తెలంగాణ కోసం పోరాటం చేసిందా? లేకపోతే ఏ మాత్రం సేవా కార్యక్రమాలు చేసినట్టు ఎక్కడైనా కనిపించిందా? జాగృతి అంటే పండుగలు చేసేస్తే సేవా కార్యక్రమాలు చేసినట్టేనా? ప్రజల పట్ల ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసింది? ఏం చూపించింది? చాలు బాబు నువ్వు చెప్పు. ఇప్పుడు రాష్ట్రం పట్ల, దేశం పట్ల ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసింది అనేది పరిగణలో తీసుకుంటాం మనంటూ. ఆమె రాష్ట్రం పట్ల ఏం సేవా కార్యక్రమాలు చేసింది, ఆమె చేసిన సేవలు ఎలాంటి, ఆమె వెళ్ళిన జైలు ఎలాంటిది, ఇలాంటివన్నీ చూస్తాం మనం. కాబట్టి ఆమె పట్ల మనకి నాయకత్వము కావాలని కోరుకునేటటువంటి వ్యక్తులు ఆమెతో ఉంటారంటే మనం నమ్మలేం. ఎందుకంటే ఆమె జైలుకు కూడా వెళ్ళి వచ్చింది, ఆమె ఒక దోషిగా నిలబడింది. కాబట్టి ఆమె పార్టీ పెట్టినా నిలబడే అవకాశమే ఉండదు నాకు తెలిసి.
లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి నిర్ధారణ అయితే జగన్ అంటే చాలామంది వెళ్ళిపోతారు. ఎందుకంటే అది చిన్న స్కామ్ కాదు, 3,200 కోట్ల రూపాయల స్కామ్. భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న కొన్ని లక్షల మంది యువత భవిష్యత్తు, అది అంత పెద్ద స్కామ్ జరిగింది. జగన్ ఏంటి అందుకని పెద్దోళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి ఆ స్కామ్ నిరూపితమైతే మాత్రం చాలా డేంజర్. ఎందుకంటే ఆ స్కామ్లో ఉన్నవాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చే అవకాశం ఉండదు, అంత పెద్ద స్కామ్ అది. కాబట్టి లిక్కర్ స్కామ్లో మరి జగన్ ఏమో దోషిగా నిరూపించబడ్డా లేదు. కాబట్టి ఇంకొంచెం కొన్ని రోజులు టైం పడుతుంది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది చాలా లోతుగా చేసుకుంటారు వాళ్ళు. అంత తొందరగా వెళ్ళిపోయి గబకం ఇప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేసినట్టు వెళ్ళిపోయి స్కామ్ జరిగిపోయింది అని చెప్పి ధన్మని అరెస్ట్ చేశారు. నైట్ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు. అంత ఈజీగా అరెస్ట్ చేస్తే వీళ్ళు తొందరగా బెయిల్ మీద వచ్చేస్తారు. వీళ్ళు అన్ని ప్రూఫ్లతో అరెస్ట్ చేస్తే జీవితాంతం జైల్లోనే ఉంటారు. అందుకే లేట్ అవుతుంది. ఇంకొకటి, రేవంత్ రెడ్డి సర్కారు డ్రగ్స్ మీద చాలా పెద్ద యుద్ధమే చేస్తున్నారు. అలాంటిది తమిళనాడు నుంచి ఒక 15 మంది ఒక 10 మంది వచ్చి ఇక్కడ మన చల్లపల్లిలో డ్రగ్స్ మీద 22 కోట్లు ఎంతో పట్టుకున్నారు కదా. దాని మీద మహారాష్ట్ర నుంచి తమిళనాడు అంటే వాళ్ళు తీసుకున్న పర్మిషన్స్ వేరు, వీళ్ళు చేస్తున్న పని వేరు అన్నట్టుగా ఉంది. వాస్తవంగా అందులో పెద్దగా డ్రగ్స్ అన్నట్టుగా మళ్ళీ ముందు ఏదో ఎన్నో 12,000 కోట్ల రూపాయలు ఏదో స్కామ్ అన్నారు, తర్వాత 12 కోట్లు అంటున్నారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సంస్థలు మన అది స్కామ్, అది మన పరిధిలోకి రాదు, పర్మిషన్ లేదు వారిది. కానీ వాళ్ళు పోలీసులుగా కాకుండా అందులో వర్కర్స్గా వచ్చి వాళ్ళని పట్టుకున్నారు ఇన్ని రోజులు వర్క్ చేసి అనేసి అంటున్నారు కదా. ఇప్పుడు వాస్తవంగా పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది ఈ పెద్ద పెద్ద స్కాములు పట్టుకోవడానికి మామూలు సామాన్య జనాల్లాగా జనాల్లోనే ఉంటారు. అలాగే అక్కడ జరిగినటువంటి కొన్ని నెలల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్లో హైదరాబాద్ నుంచి పలానా ఏరియా నుంచి చాలా పెద్ద స్కాము జరుగుతున్నాయి, ఈ మన డ్రగ్స్ విపరీతంగా తయారవుతుంది అని వాళ్ళకి సూచన ప్రాయంగా తెలిస్తే వాళ్ళు నిఘా పెట్టి ఒక వ్యక్తిని ఏదో పంపించి పోలీసుని అక్కడ వర్కర్గా చేర్చి ఏదో ఈ స్కామ్లన్నీ బయటపెట్టడానికి ప్రయత్నం చేసేది అంటున్నారు. ఇంకా పూర్తిగా అది ఇన్వెస్టిగేషన్ అవ్వలేదు, దాని గురించి మనం ఏం మాట్లాడతాం, మనకంతగా ఏం తెలియదు కదా. కాబట్టి థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.